ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు కాల్ చేశారు అంటే మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తొలగిపోయి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. బాబాగారే మీ సమస్యలు తొలగిపోవడానికి ఒక మంచి పరిష్కార మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక నెంబరు తాకమ్మా. ఈ 3 పండ్లలో ఒక పండునైతే తాకు. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి నుంచి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకంటున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే తమ్మునేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే అనుకున్నారు కదండి. ముందుగా ఫస్ట్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారి గురించి అయితే మన బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. బిడ్డ, నీ మనసులో ఉన్నవారైతే వారి మనసులో ఎటువంటి అయోమయం లేదు. వారు నీ గురించి అయితే ఇలా అనుకుంటున్నారు, నువ్వు చాలా మంచి వ్యక్తి అని. నువ్వు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ సందేశం వింటున్నావో వారైతే నీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా ఉంటావు అని, మంచిగా ఆలోచిస్తావు అని, మంచిగా నడుస్తావు అని అయితే వారు అనుకుంటున్నారు. నువ్వు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఒక అనుకూలమైన మైండ్తో ఉంటావు. అలా భావిస్తూ ఉంటారు బిడ్డ నీ మనసులో ఉన్నవారు నీ గురించి. వారి మనసులో అయితే నీ గురించి ఎటువంటి అయోమయం లేదు. నీకైతే ఆనందంగా ఉండటం ఇష్టం. ఆనందంగా స్నేహితులతోటి సమయం గడపటం ఇష్టం. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తివి కూడా. ఊహల్లో కలల్లో బ్రతకటం కాదు, నిజ జీవితంలో బ్రతకటం చాలా ఇష్టపడతావు. ఏదైనా అనుకున్నది దానిని చేసి చూపించటంలో ముందుంటావు. కాబట్టి నువ్వు అనుకున్న వ్యక్తి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నాడు. వాళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారో తెలుసా తల్లి? ఈ వ్యక్తి నీ మీద ఇంకా ఎలా కూడా అనుకుంటున్నారు, నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని. సరిగ్గా చెప్పాలి అంటే నిన్ను చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లుగా ఉంటుంది అని. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలాగే నువ్వెలా అయితే మోసపోయావో వారు కూడా మోసపోయాను అని అయితే అనుకుంటున్నారు. వారు మంచితనంగా ఉంటారు, నువ్వు కూడా మంచితనంగా ఉంటావు. ఇతరులకి వారు సహాయం చేస్తారు, నువ్వు సహాయం చేస్తావు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇద్దరు ఒకేలా ఉన్నాము అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే ఇతరుల కోసం ఎంత చేసినా కూడా మీకు ఏమీ రాలేదు అని అనుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తికి కూడా లైఫ్లో ఖచ్చితంగా ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడతారు. కానీ నీ బాధల్ని పూర్తిగా మరిచి మంచి లైఫ్ని గడపాలి అని ఆలోచిస్తున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా లోపల మాత్రం చాలా బాధపడుతూనే ఉన్నావు. పైకి నవ్వుతూ కనిపిస్తావు. ఆ ముఖంలో ఉన్న బాధని పైకి ఏమాత్రం కూడా కనిపించనివ్వు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ గతం అంత మంచిది కాదు, నీ జీవితంలో విషయాలు అంత బాగా లేదు. అయినా కూడా నువ్వు ఎక్కువగా ఎవరికీ కూడా కంప్లైంట్ చేయవు. ఈ విషయాన్ని వారైతే గమనించారమ్మా. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే. ఇక్కడ చూడు బిడ్డ, ఇక్కడైతే చాలా ప్రేమ కనిపిస్తుంది, చాలా ఆప్యాయత కనిపిస్తుంది, చాలా అనురాగం కనిపిస్తుంది. వారైతే ప్రతి క్షణము కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తే అని అయితే వారు భావిస్తున్నారు. ఈ సమయంలో అయితే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
ఎందుకంటే గతంలో నీ జీవితం అంతగా బాగాలేదు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు వారితో పంచుకుని ఉండవచ్చు లేదా పంచుకోకపోవచ్చు. నువ్వు కోరుకున్న వ్యక్తి నీ మీద చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు. నిన్నైతే వారు చాలా ఇష్టపడుతున్నారు. నిన్ను చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. నీ నుండి కూడా వారు ప్రేమని కోరుకుంటున్నారు. 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, వాస్తవానికి నీ కుటుంబానికి చాలా విలువని ఇస్తావు నువ్వు. కానీ నువ్వు తలుచుకున్న వ్యక్తి, మనసులో తలుచుకున్న వ్యక్తి నీ కుటుంబంలోని వ్యక్తే. వారికైతే నువ్వంటే చాలా అభిమానం, ప్రేమ, చాలా ఆప్యాయత. వారు ఎవరైనా కావచ్చు, నీ భర్త కావచ్చు, లేదా నీ భార్య కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారికి నువ్వంటే ఎంత ప్రేమో నీకు కూడా వారంటే అంతే ప్రేమ. నేను ఇష్టపడిన వ్యక్తికి నన్ను దగ్గర చేస్తారా, నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు. కానీ నువ్వు ఒక విషయం అయితే గుర్తుంచుకో అమ్మా. నువ్వు ఎవరినైతే తలుచుకున్నావో వారు నీ కుటుంబ సభ్యులు. వారు నీ గురించి ఎలా అనుకుంటున్నారు అంటే, వారికి నువ్వు బిడ్డ కావచ్చు, చెల్లివి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారైతే మీ గురించి ఏమనుకుంటున్నారంటే, నా చెల్లి కానీ నా బిడ్డ కానీ నా కుటుంబానికి ఎంతో విలువని ఇచ్చే వ్యక్తి. ఎప్పుడూ కూడా మా మాట కాదని ఏదీ చేయదు. మా మాట కాదని ఎప్పటికీ కూడా ఒక్క నిర్ణయం కూడా తీసుకోదు. మాకు అంత విలువనిస్తుంది. ఖచ్చితంగా మేము కళ్ళు మూసుకుని నమ్మవచ్చు. వారైతే నీ గురించి చాలా నమ్మకంగా ఉన్నారమ్మా. ఆ నమ్మకాన్ని ఏదైనా కారణాల వల్ల బెడిసికొట్టి, ఆ కారణాన్ని మితిమీరిన ఏదైనా కారణాల వల్ల వారి నమ్మకాన్ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా బాధపడతారు. వారు ఆ ఆశ్చర్యంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంది. అలాగే వారు అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తికి దూరంగా, వ్యతిరేకంగా చెయ్యకు తల్లి. నీకు ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టమైనా వారిని పెళ్లి చేసుకుని భాగస్వామిగా సంతోషంగా గడపాలి అన్నా ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులందరికీ కూడా నీ మనసులో ఉన్న వ్యక్తి నచ్చి వారు ఒప్పుకుని పట్టుదలతోటి ఒప్పించి అప్పుడు భాగస్వామిగా చేసుకో తల్లి. బిడ్డ, నీ ఇంట్లో వారికి నువ్వు తమ్ముడు కావచ్చు, బిడ్డవి కావచ్చు, అక్కవు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులకి మాత్రం ఎప్పుడూ వ్యతిరేకంగా చేయవద్దు. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులు నీ మీద అంతగా ప్రేమ అనేది పెంచుకుని ఉన్నారు. ఎటువంటి అనుమానం లేకుండా వారు మనసు చాలా కృంగిపోతారు. నిన్ను దూరం చేసుకుంటారా లేదంటే వారు దూరం అవుతారా అనేది పక్కన పెడితే వారి మనసు అనేది ఇరిగిపోతుంది. అవమానం అనేది వారు చవిచూస్తారు. అలాంటి పరిస్థితి నువ్వు ఎప్పటికీ కూడా తీసుకురాకు. వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకు. ఇది నీ బాబా తండ్రి నీకు అందిస్తున్న ఒక హెచ్చరిక తల్లి. నీకు ఇష్టమైన వ్యక్తికి, నీ కుటుంబానికి ఇది ఒక ప్రతీక. కాబట్టి గమనించుకుని జాగ్రత్తగా నడువు తల్లి. నువ్వు గట్టిగా పట్టుదలతోటి మీ కుటుంబాన్ని ఒప్పిస్తే తప్పకుండా వారైతే నీ వివాహానికి ఒప్పుకుంటారమ్మా. కాబట్టి వారి ఆశీర్వాదంతోనే నువ్వు ఇష్టపడిన వారిని వివాహం చేసుకో. అప్పుడు నీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, ఒక వ్యక్తిని మనసులో తలుచుకున్నావు కదమ్మా. ఆ వ్యక్తి అయితే నీ గురించి ఇలా అనుకుంటున్నారు. నువ్వంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టం. నువ్వైతే వారికి జతగా ఉండాలి. జీవితాంతం నువ్వు తోడుగా ఉండి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు వారితో లేకపోతే వారి జీవితం ఏమైపోతుందోనని ఆలోచిస్తూ వాళ్ళు నీ గురించే బాధపడుతున్నారు. కాబట్టి నిన్ను బాగా ఇష్టపడేవారు కావచ్చు, లేదా నీ స్నేహితులు కావచ్చు, నీ యొక్క బంధువులు కావచ్చు, నువ్వు కూడా ఇష్టపడే వ్యక్తి అయి ఉండవచ్చు. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నిన్ను తన జీవితంలోకి ఆహ్వానించేటందుకు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. మీ ఇద్దరూ కూడా ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండేలా ఊహల్లో వారు ఊహించుకుంటున్నారు. ఏదైనా చెయ్యాలి అంటే మీకోసం ఏదైనా చెయ్యాలి అని ఒక ఆతృతతో ఉన్నారు. నిన్ను ప్రేమించడానికే కాకుండా జీవితాంతం నీతో కలిసి బ్రతకాలి అని, తోడు నీడగా ఉండాలి అని వారు ఆశతో ఎంతగానో కోరుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తూ ఆ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి?
ఇలాంటి మంచి వ్యక్తిని నేనైతే ఎంచుకున్నాను. ఈ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలు కూడా నిజమవుతాయి. ఈ విధంగా అయితే వారు నీ గురించి తనలో తాను అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారికి ఒక శక్తి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది అని అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో ఒక వెలుగు నింపుతుంది అని కూడా వారు అనుకుంటున్నారు బిడ్డ. ఇక్కడ నువ్వు ఏ వ్యక్తినైతే తలుచుకుంటున్నావో ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నీకు దూరం కాకూడదు అని అనుకుంటున్నారు. నిన్ను జీవితాంతం కోరుకుంటున్నారు. నువ్వు తన అదృష్టం గల వ్యక్తివి అని, తన లక్కీ అని, చాలా చాలా లక్కీ పర్సన్ అని, ఒక అదృష్టం మీతో ఉంటే అని అయితే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల తన జీవితమే మారిపోతుంది, మంచిగా ఉంటుంది. అలాంటి ప్రేమ అయితే వారు కోరుకుంటున్నారమ్మా. ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదవుతుంది కదా, అలాంటి నువ్వు లేని జీవితం అస్సలు బాగోదు అని అయితే వారు అనుకుంటున్నారు. వారైతే నువ్వు లేకుండా అస్సలు ఊహించుకోలేకపోతున్నారమ్మా. నువ్వు లేకపోతే ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అనే భావంతో కూడా వారు ఉన్నారు. నువ్వు లేకపోతే తన సమయం అంతా కూడా వృధా అని, వ్యర్థమని చాలా అంటే చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎలాగైనా సరే తన జీవితంలోకి నిన్ను తీసుకురావాలి అని, తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటావు అని, నీతో ఉంటే జన్మ జన్మలకి కూడా నేను చాలా సంతోషంగా ఉంటాము అని అయితే వారు అనుకుంటున్నారు. అది ఇప్పుడు నీకు స్నేహం అనిపించినా వారికైతే ప్రేమ అని భావిస్తున్నారు. నీలో కూడా ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆ బంధాన్ని నువ్వు స్వీకరించగలిగితే మీ ఇద్దరూ కూడా జీవితాంతం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు తల్లి. 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికైతే మన బాబాగారు ఈ విధంగా చెప్పారండి. మీరు ఎవరినైతే కోరుకున్నారో, మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకున్నారో వారైతే మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారండి. మరి మీకైతే రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.